ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నష్టపోయిన పంటలను ఇచ్చే నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. భగవద్గీతపై ఇష్టారీతిన మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తప్పించాలి. మాజీ మంత్రి రోజా డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంతకుముందు 5 లక్షలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 10 లక్షలకు పెంచాం. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలుగా పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నాం అని హనుమాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యూమన్ యానిమల్ ఈ సంఘర్షణలో జరిగిన నష్టానికి ఎప్పటికప్పుడు పరిహారం కూడా చెల్లించేస్తూ ఉన్నాం. 25-26లో దాదాపు 2107 కేసులు నమోదు కాగా పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. అంతకుముందు 5 లక్షలు ఉంటే కుటుంబ ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు పెంచాం. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలు పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. 26వ తారీఖున ప్రశ్నోత్తర సమయం ముగిసిన వెంటనే లడ్డూ ప్రసాదం పేద చర్చకి గౌరవ స్పీకర్ చైర్మన్ గారు పర్మిషన్ ఇచ్చి మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ ముగించేసిన తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి పయ్యావులు కేశవ్ గారు లేచి ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, తర్వాత చర్చను కొనసాగించాలని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట. ఆ మాట్లాడే సందర్భంలోనే చైర్ను కూడా అగౌరవపరిచే విధంగా ఆయన మాట్లాడటం, ఆ సందర్భంలో చైర్మన్ గారు కూడా స్పష్టంగా చెప్పాడు, బీఏసీలో నిర్ణయించిన ప్రకారం ఈరోజు లఘు చర్చకి పర్మిషన్ ఇచ్చాం. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రెస్ మీట్ నిర్వహించారు. భగవద్గీతపై ఇష్టరీతిన మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి రోజా. ఒకటి, ఆమెనా బయటపెట్టాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా బయటపెట్టాలి. వేరే వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి తీసేంత అవకాశం ఉంటుందా? అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పట్ట పగలు ఈ విధంగా దొంగ దొరికిన తర్వాత తప్పించుకోవడం కోసం ఈయన ఒక కేసు పెడతాడు, మళ్ళీ ఆవిడకి ఒక కేసు పెట్టిస్తాడు. అవి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, మా 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 గౌరవాన్ని భంగపరుస్తున్నారు అనేసి. ఆమె పేరేంటో నాకు తెలియదు, ఇందులేఖ అనుకుంటాను. ఆ మేడంకి నేను ఒక సలహా ఇద్దామనుకుంటున్నా. ఇందులేఖ మ్యామ్, ఇక్కడ ఎవరు మీ పరువు తీయలేదు. మీ పరువు తీసిందంతా బీఆర్ నాయుడు గారు. ఈరోజు మాకు ఇన్నేళ్ల సంబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, అసలు దీంట్లో ఏం తప్పు ఉందని మాట్లాడి మీ పరువు తీసింది ఆయన మీద కేసు పెట్టండి. అది వదిలేసి ఎవరెవరి మీద కేసులు పెట్టామని మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది, మీరు చూస్తే ఈరోజు ఇందులేఖ గారు 2019లోనే లెటర్ రాసినట్టుగా మీరు టీవీ మీడియాలో చూశారు, సోషల్ మీడియాలో అంతా కూడా. అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి రాశారు. మరి నిజం లేకపోతే మీరెందుకు లెటర్ రాశారు మేడం? అది మీ లెటర్ కానప్పుడు ఆ లెటర్ని మీద ఎంక్వైరీ చేయమనండి. ఆ లెటర్ అందిందా లేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆ లెటర్ రాశారా లేదా ఇందులేఖ మేడం చెప్పాలి. చేయాల్సిన తప్పులన్నీ అందరూ చేసేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి పోసేదానికి రెడీగా ఉంటారు.
ఏ రోజు వైఎస్ఆర్సీపీ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రజలకి అన్యాయం చేయలేదు. భగవంతుడిని కూడా ఎప్పుడూ కూడా అగౌరవపరచలేదు. కానీ మీరు ఎదవ పనులు చేస్తారు, భగవంతుడిని అగౌరవపరుస్తారు, వీడియోలు దొరుకుతారు, ఫోటోలు దొరుకుతారు. మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర అని మీ పచ్చ ఛానళ్లతో దాన్ని మా మీద రుద్దాలని చూస్తున్నారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు మొత్తం చూస్తున్నారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కొండ మీద ఏ విధంగా తాగేసి మాడ వీధుల్లో తిరిగిన దాఖలాలు చూసాం, మర్డర్ జరిగిన దాఖలాలు చూసాం, గోవులు చనిపోయింది చూసాం, మాంసం తిన్న దాఖలాలు చూసాం. అన్నీ కూడా మీడియాలో వస్తున్నాయి కదా. ఇది ఏవి కూడా ఏవి కాదు, ఫేక్ కాదు. అసలు వైకుంఠ ఏకాదశి 6-7 మంది చనిపోతే ఒక చైర్మన్ గా బాధ్యత లేకుండా దాని గురించి పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి సారీ చెప్పంటే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు లేసి వస్తారా? ఎవడో చెప్తే సారీ చెప్పమంటే నేను చెప్తానా? అంటే నరాన బిఆర్ నాయుడికి కొవ్వు ఎలా కొట్టుకుంటుందో చూడాలి. అంటే భక్తుల ప్రాణాలు అంటే మీకు గౌరవం లేదు. దేవుణ్ణి చూడటానికి వచ్చిన వాళ్ళని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? రైట్స్ ఎవరిచ్చారని అడుగుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి అంటే క్యూ లైన్లు పెట్టి టికెట్లు ఇష్యూ చేస్తారు, టోకన్స్. మరి ఏ రోజు జరిగింది? నీ ప్రభుత్వంలో ఎందుకు జరిగింది? నువ్వు ఎవరైనా ఆఫీసర్ని కలుపుకొని పోతే కదా. ఎవరిని మతించవు, ఎవరిని అడగవు, నీకు తెలియకపోయినా నీ ఇష్టానికి చేస్తావు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వారి నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ అటవీ శాఖకు సంబంధించిన పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. గంపలగూడెం నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలను తీసుకెళ్లకుండా అడ్డుపడ్డ ఎంపీ కేశనేని చిన్ని అనుచరులు. ప్రోటోకాల్లో భాగంగా తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సతీ సమేతంగా తలంబ్రాలు సమర్పిస్తున్న సమయంలో వారికి అడ్డుపడి వెళ్లనివ్వకుండా గొడవలు చేసింది కేశనేని చిన్ని వర్గం అని తెలుస్తోంది. గుంటూరు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించారు. పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శ్రీనా నాయక్ కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. స్వామివార్ల చిత్రపటం ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబునికి ఆశీర్వచనమిచ్చారు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.